ఈరోజు భర్తలతో ప్రమాణం చేసిన ప్రమాణాన్ని మనం వెనక్కి తీసేసుకుంటుంటాం. మనం ఎవరితోనైనా ప్రమాణం చేసుకుంటే ప్రమాణాన్ని వెనక్కి తీసుకుంటాం. నేను అనుకుంటా వీళ్ళ అత్త కోడల మధ్యలో ఎంత మంచి సంబంధం ఉందో చెప్పాలి. భర్తను విడిచిపెడతానని చెప్పట్లే, అత్తను విడిచిపెట్టనని చెబుతుంది. అత్త అంటుంది ఈమెకి నయోమికి 2 కోడళ్ళు. ఎవరికి? నయోమికి 2 కోడళ్ళు. ఒకరెవరు? ఓర్ప. రెండో వారెవరు? రుతు. ఈమె సమృద్ధి గల ప్రాంతాన్ని విడిచిపెట్టింది. విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత హల్లెలూయా, వెళ్ళిపోయిన తర్వాత భర్తను ఆమె యొక్క 2 కుమారులు కోల్పోయింది. ఇప్పుడు ఎవరు మిగిలారంటే 2 కోడలు మిగిలారు. ఆమె అంటుంది, నేను ఏ ప్రాంతం నుంచి వచ్చానో మరలా ఆ దేశానికి నేను వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోయి మీకు ఇంకా యవ్వనం ఉంది, వయసు ఉంది కనుక మీరు మరలా వివాహం చేసుకొని మీ జీవితాన్ని కొనసాగించండి, నాతో ఉంటే మీకేమొస్తుంది, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, వెళ్ళిపోమంటే 2 బలవంతంగా వచ్చేస్తున్నారు. ఓర్ప, రుతు 2 వస్తుంటే ఆమె బలవంతం చేసేసరికి ఓర్ప సరత్త బాయ్ అని చెప్పింది. కానీ రూతు మాత్రం ఆమెతో చెబుతుంది, రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమలాడవద్దు, నువ్వు నన్ను విడిచిపెట్టు, నా ఇంట రావద్దని నువ్వు నన్ను బ్రతిమలాడవద్దు, నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించుడు నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడనే పాతి పెట్టబడతాను. బా, నేనంటాను నయోమి రూతుకు ఒక తల్లి కన్నా ఎక్కువ ప్రేమ చూపించింది అనుకుంటాను. దేవునికి స్తోత్రం. నయోమి ఏం చేసింది చెప్పాలి. నయోమి కోడలకి ఏమి చూపించుంటుంది? ఒక తల్లి కన్నా ఎక్కువ ప్రేమ చూపించింది. అందుకే మీరు గమనించండి, తండ్రి ఇంటిని మరిచే విధంగా చేసింది తన భర్త కాదు, నయోమి చేసింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ నయోమి గొప్పతనం కూడా కనబడుతుంది. రూతు పరిస్థితి ఏం తెలుసా? ఇప్పుడు చూడండి, ఈ జనరేషన్లో, ఆ పాత జనరేషన్ తర్వాత ఈ జనరేషన్లో పుట్టింటి కంటే దేవునికి స్తోత్రం కలుగును కాక చెంగ్ 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 పరిగెడుతుంటారు. హల్లెలూయా. ఒక్క ఫోన్ కాల్ పుట్టింటి కంటే ఏంటి పరిగెడతారు. అదే భర్తింటి కంటే ఇలా చేద్దండి. పుట్టింటికి చాలా బాగా పరిగెడతారు, ఏ ఇంటికి. కానీ ఇక్కడ మొత్తం ఆపోజిట్. రూతులో ఏముంది తెలుసా? భక్తి ఉంది. హల్లెలూయా. చెప్దామా? గట్టి 2 ప్రభుకి స్తోత్రం చెప్దా. ఇంకా గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దా. ఏముంది? 2 ప్రభుకి స్తోత్రం చెప్దా. భక్తి ఉంది. ఎక్కడ? ఎవరిలో? రూతులో. రూతు ఎంత గొప్ప విషయం. రూతు ఆత్మీయత ఎంత గొప్పది. నువ్వు వెళ్ళిపో సుఖంగా బ్రతుకు అని యోబు చెబితే, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను అక్కడే పాతి పెట్టబడతాను, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడ మృతి పొందుతావో, నీవెక్కడ సమాధి చేయబడతావో నేను అక్కడనే ఉంటాను. బా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఇలాంటి సమర్పణ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఇలా చేతి చెప్దా. చెప్పండి ఈరోజు ఇటువంటి సమర్పణ కలిగిన వారు ఎవరైనా ఉన్నారా చెప్పాలి. ఇలా చేతి చెప్దామా. కొంతమందికి అత్తను చూస్తే దయ్యాన్ని చూసినట్టుగా ఫీల్ అవుతారు. అత్తను చూస్తే ఏమవుతుంది? కొంతమందికి కోడలు చూస్తే, నేను అంటాను రూతు నయోమి మధ్యలో ఎంత అద్భుతమైన బంధమో చెప్పండి. ఎంత అద్భుతమైన బంధం. పొరపాట్లు వస్తాయి, కొన్నిసార్లు అత్త పొరపాటు చేయొచ్చు, కోడలు పొరపాటు చేయొచ్చు. పొరపాట్లు కాదు ముఖ్యం, సర్దుకుపోయే గుణం ముఖ్యం. హల్లెలూయా. చెప్పాలి. ఏముండాలి? సర్దుకుపోవాలి. ఒకేసారి ఆఫ్రికా దేశం అనుకుంటా 120 కుటుంబాలు 120 తరాల నుంచి బ్రతుకుతున్నారు. 120 కుటుంబాలు 120 తరాల నుంచి ఒకే ఇంట్లో బ్రతుకుతున్నారు. ఆ దేశానికి సంబంధించిన రాజు అన్నాడు,
మన ఇంట్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉంటేనే మనం కొట్టుకొని చచ్చిపోతున్నాం, సమాధానం ఉండట్లేదు. వీళ్ళు 120 తరాలు ఒకే ఇంట్లో ఎలా బ్రతుకుతున్నారు? ఒకే కంచం, ఒకే మంచం అన్నట్టుగా ఒకే ఇంట్లో ఏం చేస్తారో తెలుసా? అందరూ ఒకే కుండ, ఒకే వంట, అందరూ బ్రతికేస్తున్నారు. అప్పుడు రాజుగారు అన్నారు, ఒక్కసారి ఆ ఇంట్లో ఎవరైతే సీనియర్ పెద్ద ఆయన ఉన్నాడో ఆయన పిలువు అన్నాడు. సీనియర్ పెద్ద ఆయన పిలువమంటే ఆయన పిలిచారు. అయ్యా, మీరు ఒకే ఇంట్లో ఉంటున్నారు, 120 తరాల నుంచి మీ మధ్యలో సమస్యలు లేవు, బాధలు లేవు, అన్యోన్యంగా హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నారు. ఇది మీకు ఎలా సాధ్యమవుతుంది ఇంతమంది కలిసి ఉండడానికి? అసలు మీ వల్ల ఎలాగవుతుంది అడిగితే అప్పుడు ఆయన అన్నాడంట, ఏమీ లేదండి, పొరపాట్లు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, మా మధ్యలో కూడా చిన్న చిన్న గొడవలు వచ్చాయి, కానీ మా కుటుంబంలో 120 తరాల నుండి 120 కుటుంబాలు ఏం చేసే తెలుసా? మా పెద్ద నుంచి చెప్పుకొని వస్తున్నారు, సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోవడం నేర్చుకోండి అని. ఏం నేర్చుకోవాలి చెప్పండి? సర్దుకుపోండి. నువ్వు సర్దుకుపోవడం ప్రారంభిస్తే, నువ్వు సర్దుకుపోవడం ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు లోపాలు కనబడవు. ఇలా చేయొద్దండి. ఏం చేయాలంట చెప్పాలి. ఏం చేయాలి? అమ్మా ఇలా చేయొద్దండి. ఏం చేయాలి? సర్దుకుపోవడం. 120 తరాలు, 120 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి. నేను అంటాను, నయోమి, రూతు వీళ్ళ విషయంలో తెలుసా? సర్దుకుపోయే తనం ఉంది. ప్రభు కోసం అది మేము పరిగెత్తింది. ఎవరి కోసం? అత్త కోసం పరిగెత్తింది. ఈరోజు బిడ్డ బంధాలని చెప్పండి, బంధాలని చెప్పండి, నాది చెప్పండి. బంధాలని కాపాడుకోవడం కోసం మనం పరిగెత్తాలి, బంధాలని తెంచుకోవడం కోసం కాదు. తెంచుకోవడం కోసం పోరాడితే రూతు అలా ఉండేది కాదు. రూతు యొక్క గర్భములో ఎవరు పుట్టాడు తెలుసా? సర్వశక్తి గల దేవుడే ఆమె గర్భము నుంచి, ఆ సంతానం నుంచి వచ్చాడు. రూతు యొక్క గర్భాన్ని, రూతు సంతానాన్ని దేవుడు, అంటే రూతు యొక్క వంశాన్ని, రూతు వంశాన్ని బోయాజు ఎవరు? దావీదు యొక్క సంతానానికి చెందినవాడే. బోయాజు ఎవరు? ఆ వంశం యూదా గోత్రానికి చెందినవాడే. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్తామా? తృణీకరింపబడినామే, వెలివేయబడినామే, దూరంగా ఉన్నామే. నేను నా అత్త ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తానంటే మీరు గమనించండి, నీ దేవుడే చెప్పండి, నీ దేవుడే చెప్పండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెట్టబడతాను, నువ్వు ఎక్కడ చనిపోతావో నేను అక్కడ చనిపోతాను, నేను మాత్రం నేను విడువను అని చెప్పింది. ఆమె త్యాగం చూసిన దేవుడు, ఇలాంటి వారు నాకు కావాలి. సొంత ప్రజల్ని విడిచిపెట్టింది, అమ్మ నాన్న విడిచిపెట్టింది, ఆమె పెరిగిన వాతావరణాన్ని విడిచిపెట్టింది, ఆమెకు సంబంధించిన వాటిని విడిచిపెట్టి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? నయోముతో వెళుతుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత మీరు గమనించండి, నయోమితో వెళ్ళినటువంటి రూతు జీవితం మామూలుగా లేదు. దేవుడికి స్తోత్రం. సృష్టికర్తను తన యొక్క వంశానికి తెచ్చుకుంది. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. రెండు ప్రభుకి స్తోత్రం చెప్దాం. మొదటిది ఏంటో తెలుసా? మొదటిగా మనం గమనిస్తే మొదటిది ఏం తెలుసా? భక్తులైనటువంటి వారు. మీరు గమనిస్తే పేతురు, యోహానులు వీళ్ళందరూ ఏం చేశారు? సమస్తం విడిచిపెట్టారు. అబ్రహాం ఏం చేశాడు? అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మీరు గమనించండి, విడిచిపెట్టితే దేవుడు చూస్తూ ఊరుకోడు. విడిచిపెట్టిన వారు ఎక్కడికి వెళితే అక్కడ, విడిచిపెట్టిన వారు ఎక్కడికి వెళ్తే అక్కడ. కుంటోడు కోసం ప్రార్థన చేస్తే కుంటోడు బాగుపడ్డాడు, గుడ్డోడు కోసం పడితే గుడ్డోడు కోసం ప్రార్థన చేసి గుడ్డోడు బాగైపోయాడు. మీరు గమనించండి, విడిచిపెట్టారు గనక, క్రీస్తు కోసం పరిగెత్తారు గనక దేవుడు వారిని ప్రభు ఎలా వాడుకున్నాడంటే భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చారా బాబోయ్. భూమిని తలకిందులు చేయవారు ఎక్కడ వచ్చారు? విద్య లేని పామరులు, చదువు లేని వారు, మాట్లాడడానికి రాని వారు, ఇటువంటి గొప్పవారు ఇలా తయారయ్యారంటే మీరు గమనించండి, యేసుతో ఉన్నవారు విద్య లేని పామరులు గొప్ప జన్మగా మార్చబడడానికి కారణం తెలుసా? వారు చేసిన త్యాగం. చెబుదామా? వారు చేసిన త్యాగం. అబ్రహాము ధనవంతుడు కదా, ధనం కాదు నాకు కావాల్సిందే, నా యేసు కావాలి. చెప్పండి, అది చెప్పండి, చెప్పండి, అది చెప్పండి. ధనము కాదు, చెప్పండి, అది చెప్పండి. ధనము కాదు నాకు కావాల్సింది, చెప్పండి, ధనము కాదు నాకు కావాల్సింది. నేను చెప్పిన దానికి ధనము కాదంటే మీరు నాకు కాదు, యేసు కావాలని చెప్పండి. ధనము కాదు చెప్పండి, ధనము కాదు చెప్పండి, ధనము కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు,
గట్టి ప్రభుత్వ ఇల్లు కాదు, ఆస్తిపాస్తులు కాదు, పరలోకానికి చేర్చే యేసయ్య నువ్వు కోరుకో, నీకు కావలసినవని ప్రభు ఇస్తాడు. వారు అది చేయగలిగారు, వారు అలా బ్రతకగలిగారు. ఇళ్ళని విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అక్క చెల్లి విడిచిపెట్టారు. అంటే దీన్ని బట్టి నేను చెబుతున్నా, వాళ్ళందరికీ దూరం అయిపోమని కాదు నా మాట. దీన్ని అపార్థం చేసుకోవద్దు. వాళ్ళకు దూరంగా బ్రతకమని కాదు, అందరూ మనతో ఉన్న దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. చెప్పండి, దేవుడి ఉద్దేశం ఏంటి? వాళ్ళని విడిచిపెట్టి బ్రతకమని, గొడవలు పెట్టుకొని బ్రతకమని ఆయన ఉద్దేశం కాదు. అందరితో ఉన్న దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. చేయితండి, గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టి ప్రభుకి స్తోత్రం చెప్తా. మొదటిది ఏంటిది? మొదటికి ఏం చేశారు వాళ్ళు? ఇళ్ళను, చెప్పండి, కుటుంబాలని, బంధువులు విడిచిపెట్టారు. రెండవదిగా ధనాన్ని విడిచిపెట్టారు. చెప్పండి, రెండు చేతులు ప్రభుకి స్తోత్రం చెప్దామా? రెండవది ఏం విడిచిపెట్టాలి భక్తిలో? చెప్పండి, చెప్పండి, ఏం విడిచిపెట్టాలి? ధనాన్ని. బైబిల్ గ్రంథంలో ఒకసారి చూద్దామా? బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, మనం పోయిన వారం కూడా ఇదే మాట చదివాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, వినండి, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, గమనించండి, ఆగండి. ఐగుప్తులో చాలా ధనం ఉంది. ఐగుప్తులో మోషేకు విలాసవంతమైన వాతావరణం. ఐగుప్తులో మోషేకు మంచి పేరుంది. ఐగుప్తులో ఏముంది? ఫరో కుమార్తె యొక్క కుమారుడని మంచి పేరుంది. ఐగుప్తులో రాజభవనం, ఐగుప్తులో మంచి డబ్బు. కానీ అక్కడ రాయబడుతుంది, ఏం చేయబడి తెలుసా? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజల నిమిత్తం నింద. నాకు ధనము కాదు కావాల్సింది, నా ప్రభు కోసం నింద అనుభవించినా పర్లేదు. చెప్దామా? ఈరోజు నింద ఎవరు అనుభవించడానికి ఇష్టపడరు. ఎవరన్నా చిన్న మాట అన్నారనుకోండి, చిన్న మాట ఏసే సన్నిధిలో మోకరిస్తే ఒక కంటి నీళ్ళు చుక్కరాదు. ప్రభువా నా పాపములు క్షమించమని ఏడ్చే వాళ్ళు చాలా తక్కువ. యేసయ్య నీకోసం కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు. పక్కలో బలిపు పోటు, తలలో ముళ్ళ కిరీటము, కాళ్ళలో ముళ్ళ కిరీటము, చేతుల్లో మేకులు. ఇంత భయంకరమైన పరిస్థితి, ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఎంతో బాధ అనుభవిస్తున్నాడు, ఎంతో వేదన అనుభవిస్తున్నాడు. ఆయన యొక్క దర్శనాన్ని చూసి ఏడుపు రాదు. పనికి మాలిన వాటి కోసం మనం ఏడుస్తుంటాం. మన కన్నిటిని వ్యర్థమైన వాటి కోసం ఒలగపోస్తుంటాం. ఎవడో తిట్టాడనో, ఎవడో నవ్వాడనో, ఎవడో ఏదో అన్నాడనో, ఎవడో ఏదో అనో నీ కన్నీరు ఏం చేస్తుందో తెలుసా? వ్యర్థంగా కార్చేస్తున్నావు. బైబిల్ సెలవిస్తుంది, నీ కన్నీరు చాలా విలువైంది. నీ కన్నీరు విలువ నీకు తెలియకపోవచ్చు. నీ కన్నీరు విలువ నీ కుటుంబానికి తెలియకపోవచ్చు. నీ కన్నీరు విలువ నీ పిల్లలకు తెలియకపోవచ్చు. నీ కన్నీరు ఎంత విలువైందంటే తెలుసా? యేసయ్య కోసం ఏడిస్తే నీ కన్నీరు ఆయన దాచేస్తాడంతే. నీ కన్నీరు ఎంత విలువైంది తెలుసా? ఆ కన్నీరు కింద పడిపోతుంది అనుకున్న బైబిల్ సెలవిస్తుంది. ఆయన కోసం ఏడిస్తే ఆయన బుడ్డిలో నీ కన్నీరు దాచబడుతుందంట. పనికి మళ్ళీ వాటి కోసం ఏడ్చావనుకోండి, సినిమా చూస్తే కొంతమంది ఏడుస్తాడు, ఎవరినో పొడిస్తే ఏడుస్తాడు. కానీ యేసయ్యను పొడిచినప్పుడు ఆ పరిస్థితి చూసి ఎవరైనా ఏడ్చారా మీరు? దేనికోసం ఏడుస్తున్నావు? చెప్పండి, దేనికోసం? మన తాపత్రయం దేనికోసం? ఎవడో నవ్వాడని ఏడ్చేస్తున్నావా? ఎవడో తిట్టాడని ఏడ్చేస్తున్నావా? ఎవరో బాధ పెట్టాడని ఏడ్చేస్తున్నావా? ఎవరో నేను చిన్న చూపు చూశాడని ఏడుస్తున్నావా? ఎవరో నేను హేళన చేశాడని ఏడుస్తున్నారా? ఎవడో నీ కోసం ఏదో చెడుగా మాట్లాడని ఏడుస్తున్నావా? బిడ్డ, వీటన్నిటి కోసం కాదు. యేసయ్య సన్నిధిలో ప్రభువా ఈ స్థితి ఇచ్చావు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకొని ఏడిస్తే ఆయన నీ కనుల నుండి వస్తున్న కన్నీరు యేసయ్య పాదాలు తగిలితే జీవితం ధన్యమైపోయినట్టు యేసునామములో. వ్యర్థంగా ఏడవద్దు. చెప్పండి, పనికి మళ్ళీ వాటి కోసం ఏడవద్దు. కొంతమంది ఇళ్ళ కోసం ఏడుస్తారు, కొంతమంది ధనం కోసం ఏడుస్తారు, కొంతమంది వీటి కోసం వాటి కోసం ఏడుస్తారు. బిడ్డ, నేను అంటున్నాను, నువ్వు దేనికోసం ఏడుస్తున్నావు ఒకసారి ఆలోచించు. అక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏం కనబడుతుంది? ఇక్కడ గమనిస్తే మనకు చాలా చక్కగా కనబడుతుంది. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజల నిమిత్తమై నింద. దేవుని బిడ్డల మీద కొంతమంది నిందేస్తారు. దేవుని బిడ్డలందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. చెప్పండి, అది చెప్పండి. గడిపడ యేసయ్య కుంటోని బాగు చేశాడు, బాగు చేయలేదా? చెప్పండి. చెప్పండి, కుంటోని బాగు చేశాడు, మూగోని బాగు చేశాడు. నాతో పలకండి. కుంటోని బాగు చేశాడు, మూగోని బాగు చేశాడు, చచ్చిపోయిన లేపాడు, అద్భుతాలు చేశాడు, నీటి మీద నడిచాడు, 5,000 మందికి ఆహారం పెట్టాడు, గాలి తుఫాను గద్దించారు.
ఎంతోమంది రోగులు బాగు చేశారు, కానీ బాగుపడినోడు కూడా కొన్నిసార్లు యేసు నచ్చలే. ఎవడో బాధపడుతున్నారని ఆయన మన కోసం వచ్చి శిలువ మరణం ఆపలే. దేవుడికి స్తోత్రం. ఆయన వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళి మరలా మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఎవరి కోసమో మన పని ఆపొద్దు. ఎవరి కోసమో నీ టాలెంట్ని ప్రభించిన కృపను ఆపొద్దు. ఎవరి కోసమో నీలో ఉన్న సామర్థ్యాన్ని ఆపొద్దు. నీ పని నువ్వు చేసుకుంటూ పో. ఎవడేమనుకున్న పర్లేదు, చేతండి. పని చేసేవాళ్ళు పని చేసేవాళ్ళు తక్కువైపోయారండి. యేసై కోసం కన్నీరు గార్చేవారు తక్కువైపోయారు. యేసై కోసం ప్రయాసపడేవారు తక్కువైపోయారు. యేసై సన్నిధిలో ఏడ్చేవారు తక్కువైపోయారు. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు గార్చేవారు తక్కువైపోయారు. బిడ్డ, దాన్ని నువ్వు పూర్తి చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఎంతమందికి నా మాట్లాడితే మీరు 2 చేతులు ప్రభు స్తుతి చెప్దామా? పనికి మళ్ళీ విషయాలు చెప్పండి. పనికి మళ్ళీ విషయాల కోసం ఏడవద్దు. ఇక్కడ గమనిస్తే ఐగుప్తు ధనము కంటే నాకు ధనము కాదు ముఖ్యం. నా దేవుడిని నమ్మునందుకు నింద వచ్చినా పర్లేదు, నా ప్రభువుని కలిగినందుకు కష్టం వచ్చినా పర్లేదు, నా ప్రభువుని కలిగినందుకు సౌకర్యం లేకపోయినా పర్లేదు, నా ప్రభువుని నమ్ముకున్నందుకు ఇబ్బంది కలిగినా పర్లేదు, నా ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ దుఃఖమైనా పర్లేదు. నేను ఐగుప్తు ధనము కాదు, శపితమైన ఐగుప్తు ధనము కాదు నాకు కావాల్సింది, పరలోకము నుంచి వస్తున్న ధనము నాకు కావాలి అని పరలోక ధనము కోసం మోసే పరిగెత్తాడు. ఎంతమందికి నా మాట్లాడుతూ మీరు 2 చేతులు ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా? యేసయ్య దగ్గరికి చెప్పండి. యేసయ్య దగ్గరికి వస్తే చరిత్రలు మారిపోతాయి. యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు మార్పు చెందకుండా, యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు బూతులు మాట్లాడకుండా, యేసయ్య దగ్గరికి వచ్చి అబద్ధాలు చెప్పకుండా, యేసయ్య దగ్గరికి వచ్చి వ్యభిచారం మానకుండా, యేసయ్య దగ్గరికి వచ్చి దొంగతనము మానకుండా, యేసయ్య దగ్గరికి వచ్చి ఇంకా పాత స్థితి అలా ఉన్నది అంటే నువ్వు యేసయ్య నమ్ముకుని నువ్వు ప్రేమ పడుతున్నావు. ఆయన మాత్రం కరెక్ట్గా ఉన్నాడు. నువ్వు నమ్మలేదని నాకు తెలుసు. యేసయ్య నమ్మితే జీవితం ఒక్కసారిగా ఏమైపోద్ది చెప్పాలి. యేసయ్య నమ్మితే ఏమవుతుంది? ఒక్కసారిగా నీ జీవితంలో పరివర్తన చెందుతుంది. ఒక్కసారి నీ జీవితం పూర్తిగా మార్చబడుతుంది. యేసయ్య నమ్మానని నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఎగిరితే సరిపోదు. యేసయ్య నమ్మితే నీలో ఒక కార్యం జరగాలి. చెప్పాలి. బైబిల్ గ్రంథంలో నాకు అద్భుతం అనిపించింది. నైట్ అది మాట చదువుతుంటే ఎన్నోసార్లు చదివాం, కానీ ఆ సందర్భంలో నాకు భలేగా అనిపించింది. చూద్దామా? లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేనెవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. వింటారా? జక్కయ్య పాత జీవితం ఏంటి? జక్కయ్య పాత జీవితం ఏంటి? వడ్డీ వ్యాపారి. వడ్డీ, అన్యాయపు వడ్డీ. ఎంత తెలుసా? 3 అంతలు 4 అంతలు ఎంత పడితే అంత తీసేసుకుంటున్నాడు. అమ్మా ఇలా చేస్తాడు. వడ్డీ వ్యాపారి. డబ్బంటే ఇష్టమా లేదా జక్కయ్యకి? చెప్పండి అమ్మా. డబ్బు అంటే ఇష్టమా? ఇష్టం ఉంది కనుకే ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఎప్పుడెప్పుడు సంపాదించాలి. మా ఊర్లో మా ప్రాంతంలో చెప్పండి, మా ప్రాంతంలో మా కాలిలో నా అంత ధనవంతులు లేడు అనుకోవాలి. ఎప్పుడెప్పుడు సంపాదించాలి. పరుగో డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నాడంటే అన్యాయంగా దొంగ లెక్కలు రాసి, అన్యాయంగా వడ్డీని పెంచేసి, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఈ వడ్డీ అన్నిలు కలిపి అందరి దగ్గర అన్యాయంగా తీసుకుంటున్నాడు. కానీ ఒక్క మాట, జక్కయ్య నువ్వు దిగు అంటే ముందుగా ధనం మీద ఉన్నటువంటి వ్యామోహము నుండి జక్కయ్య కిందికి దిగేశాడంతే. దేవుడికి స్తోత్రం. వెంటనే ఏమన్నాడు తెలుసా? దిగు జక్కయ్య, చెట్టు దిగమంటే యేసే చెట్టు దిగమన్నాడు. కానీ చెట్టు మాత్రమే జక్కయ్య దిగలే, తనలో ఉన్న వ్యర్థమైన ప్రతి వ్యసనం నుంచి దిగి వచ్చాడు కిందికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. డబ్బంటే చాలా ఇష్టం. అన్యాయంగా అందరి దగ్గర లాక్కుంటాడు. యేసయ్య ఎప్పుడైతే వచ్చాడు అక్కడ చక్కగా రాయబడింది, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగ భాగం బీదలకి ఇస్తాను ప్రభువా. అబ్బా, ఎంత గొప్ప మార్పు అండి. యేసయ్య కోసం, భక్తిని సంపాదించుకోవడం కోసం జక్కయ్య ఏం చేశాడు తెలుసా? అయ్యా ఎంతో సంపాదించానయ్యా, సగం నా ఆస్తి చాలా గొప్పది, సగం బీదలకి ఇస్తానయ్యా, బీదల కోసం ఖర్చు పెడతానయ్యా. ఇప్పటిదాకా నేను సంపాదించాలి అనుకున్నాను. నీ స్వరం, నీ మాట నా బ్రతుకుని మార్చేసింది ప్రభువా. ఇప్పుడు సంపాదన కోసం కాదు ప్రభువా,
ఇప్పుడు నీకోసం పరిగెడతాను. అన్యాయంగా తీసుకున్నాను ప్రభువా, బీదలకు ఏం చేస్తాను, నా ఆస్తి సగం ఇస్తాను ప్రభువా. అంతేకాదు అన్యాయంగా నేను ఎవరి దగ్గర తీసుకున్నానో వాడికి 4 అంతా నేను పంచిస్తానయ్యా. బాగా గట్టిగా చప్పట్లు కొడతావా? ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర దొంగలెక్క రాసి తీసుకున్నానో, ఎవరి దగ్గర దోచుకున్నానో, ఎవరి దగ్గర బలవంతంగా లాక్కున్నానో వారందరికీ ఇంటికి వెళ్తారమ్మా, క్షమించు. నీ దగ్గర దొంగతనంగా అంటే దొంగలెక్క రాసి తీసుకున్నాను, క్షమించు, నీకు 4 అంతలు ఇస్తున్నా, 4 అంతలు ఇస్తున్నా. సగ భాగమేమో బీదరికి ఇచ్చి ఆయన అన్యాయంగా తీసుకునేది ఏంటి, అన్యాయం చేసిన వారికి ఇస్తే ఆయన దగ్గర ఏముంటుంది? ఆయన అనుకున్నాడు తెలుసా, నాకు కావలసింది నా యేసయ్య ఈ ధనము కాదు. గట్టి చప్పట్లు కొట్టండి. నాకు కావాల్సింది ఎవరు చెప్పండి, నాకు కావాల్సింది ఎవరు చెప్పాలి. నాకు కావాల్సింది ఎవరు? ధనం. నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు. చెప్దాం, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చెప్దాం, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చెప్దాం, నీవే నాకు చాలును యేసు. చెప్దాం గట్టిగా, నీవే. చప్పట్లు కొడుతూ. ఒంటి నిండా బంగారమున్నను, ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటిరాగలవా? చెప్దాం, ఒంటి నిండా బంగారమున్నను, ఒంటి నిండా బంగారమున్నను, అవి నీకు సాటిరాగలవా? అవి నీకు సాటిరాగలవా? నా బంగారమా నీవే యేసయ్యా. చెప్దాం, నా బంగారమా నీవే యేసయ్యా, నీవే నాకు. చెప్దాం, అందరూ పడదాం, నీవే నాకు చాలును యేసు. కోట్ల కోట్లగా ధనం ఉన్నను. చెప్దాం, కోట్ల కోట్లగా ధనం ఉన్నను, అవి నీకు సాటిరాగలవా? కోట్ల కోట్లగా ధనం ఉన్నను, అవి నీకు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నా ధనమంతా గట్టిగా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. జక్కయ్య దగ్గర కోట్ల కోట్ల ధనం ఉంది, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, మంచి మంచి ఇల్లు ఉన్నాయి, మంచి మంచి పొలాలు ఉన్నాయి, మంచి ఆస్తి కలిగి ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు మోషేకు సమృద్ధి ఉంది. వీటికంటే నా దేవుడు నా ధనం, హల్లెలూయా, నా దేవుడు నాకు కావాలని అన్నిటిని విడిచి, నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? అన్యాయం చేసిన వారికి 4 అంతలు, బీదలకి దిక్కులేని వారికి తన ఆస్తి సగం రాసిచ్చాడు. ఎంత గొప్ప మార్పు! ఎంతమందికి నా మాటలు అర్థమవుతుంది? ఎంత గొప్ప మార్పు! మార్పు అంటే తెలుసా? యేసుక్రీస్తు నమ్మావంటే నువ్వు కావాల్సింది తెలుసా? మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉండే జీవితం కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకున్నామంటే రీబాబా మరి భాషలు మాట్లాడడం మాత్రమే కాదు, ఊరికే ఆత్మతో నింపబడిన గద్దులు వేయడం మాత్రమే కాదు. ఆత్మతో నింపబడ్డాం, భాషలు మాట్లాడుతున్నాం. దేవుని ఆత్మ మనలో ఉందంటే మనలో కొన్ని చచ్చిపోవలసినవి ఉన్నాయి. భాషలు మాట్లాడుతూ ఆత్మతో నింపబడి ఏదో ఆత్మలో గట్టిగా ఆనందించినంత మాత్రమే బిడ్డ, నీలో పాత స్వభావం అపవిత్రత ఉందనుకోండి, నువ్వు దేవుని ధరించుకోలే. భాషలు మాట్లాడడం నేను పరలోకం పోతానంటే అది కాదు. భాషలు మాట్లాడడం మంచిదే, ఆత్మలు ఆనందించడం మంచిదే, వాటితో పాటు నీలో మార్పు ప్రభు కోరుకుంటున్నాడు. చెప్పాలి ఏం కావాలి? చెప్పాలి ఏం కావాలి? మార్పు. ఆత్మతో నింపబడడం అంటే మొదటిగా మనలో జరిగేది తెలుసా? దేవుని ఆత్మతో నింపబడడం అంటే క్రీస్తును మనం ఆరాధిస్తున్నాం అంటే, క్రీస్తు ఆత్మ మనలో ఉందంటే మొదటిగా మనలో జరగవలసిన విషయం తెలుసా? దేవుని సంతోషపరచడానికి మన ఇష్టాలన్నీ చంపుకొని నడవాలి. హల్లెలూయా. ఇలా చేతండి.
ఒకప్పుడు జేకేకు ధనం అంటే ఇష్టం, కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ధనం వద్దనుకున్నాడు. ఆస్తి బాగా సంపాదించాలనుకున్న ఆస్తి మొత్తం సగం పేదవారికి రాసిచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటే భక్తిహీనుడు ఒకడు వచ్చాడు. బాగా వాక్యము తెలుసు, పుట్టినప్పటి నుంచి ధర్మశాస్త్రం తెలుసు, వాళ్ళమ్మ క్రిస్టియన్, వాళ్ళ నాన్న క్రిస్టియన్. ఆ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో ఆయన చెప్పిన మాట, నేను బాల్యము నుంచే నాకు ధర్మశాస్త్రం తెలుసు, బాల్యం నుండి నాకు దేవుడి వాక్యం బాగా తెలుసు అని ఒక యవనస్తుడు ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఒకసారి చూద్దామా? బైబిల్ గ్రంథం నుంచి హల్లెలూయా హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 17 నుండి చదువుదామా? మార్కు సువార్త 10వ అధ్యాయం 17. దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డల్ని ఎత్తి కౌగిలి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17. అందుకతడు బోధకుడా యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాదు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు. నేను చెప్పింది చదువుతున్నావా వేరే చదువుతున్నావా? యేసు ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడని. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు. 22వ వచనం. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అమ్మా వింటున్నారా? ఇక్కడ యవనస్తుడు వచ్చాడు, నేను కూడా పరలోకానికి వస్తానయ్యా చెప్పండి. అది చెప్పాడు. నేను కూడా చెప్పండి. అది చెప్పండి. నేను కూడా పరలోకానికి వస్తానయ్యా, నీ శిష్యుల్లో నేను ఒకడిగా చేరుతాను ప్రభువా. చెప్పండి. నాది చెప్పండి. నీ శిష్యుల్లో ఒకడిగా చేరుతాను. నీ మాటలు విన్నవారు చాలామంది బాగుపడ్డారు. నేను కూడా నీ మార్గం నడుస్తాను, నీ చిత్తం నడుస్తాను, నేను కూడా నీతో ఉండాలనుకుంటానంటే ప్రభు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీవు ధర్మశాస్త్రం నీకు తెలుసా అంటే, ధర్మశాస్త్రం నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుండి ఏంటట, నేను అభ్యాసము చేసిన వాడు, నా తల్లిదండ్రులు నాకు అభ్యాసం చేయించారు. చిన్నతనము నుండే ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాడును అని చెబుతూ, నరహత్య చేయొద్దు, దొంగిలవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, నీ పొరుగువాని దేని ఆశించొద్దు అంటే, ఇన్నిట్లో నేను కరెక్ట్గా ఉన్నానయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రభు, బాబు నీకు ధనము చాలా బాగుంది కనుక నీ ఆస్తి అమ్మి బీదలకు పంచు అంటే, ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. అమ్మా ఆయన ఏమన్నాడు? ఇష్టం ఉంటివ్వు, ఇష్టం లేకపోతే మానేవు. ఏడవడం అవసరమా? 10 మందిలో నేసాడు. చెప్పండి, ఎక్కడ నేసాడు? 10 మందిలో నేసాడు. 10 మందిలో కాకపోతే ప్రభువు మాట ఎలా ఉంటుంది తెలుసా? ఎందుకు ఎడవలసి వచ్చింది? ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వు అంటే ముఖము చిన్నబుచ్చుకున్నాడంటే. చిన్నబుచ్చుకోవడం అంటే ముఖం చిన్నబుచ్చుకుంటే అంతే. ఏదంటారు కదా, ఏ ముఖమా, ముఖం వంకరగా తిప్పుకున్నారు. కొంతమంది తిప్పేసుకుంటుంటారు. గలి చెప్దామా? ఎక్కువ ఈ బుద్ధి ఆడవాళ్ళలో ఉంటుంది, మొక్కలు తిప్పే బుద్ధి. ఇలా చేద్దండి. నేను ఆడవాళ్ళకి వ్యతిరేకం కాదు. చెప్పండి. ఈ ముఖం తిప్పే చెప్పండి. ముఖం తిప్పే బుద్ధి ఎవరికే? చెప్పండి అమ్మా. మగవాళ్ళు ఏదైనా మాట్లాడి టక్కన అనేస్తారు, వాళ్ళు బయట పడిపోతారు. ఆడవాళ్ళు పర్రు కిచెన్లో మొత్తం తాకంతా చూపించేసి బయటకు వచ్చి ఏం తెలియనట్టుగా. చెప్పండి. ఎక్కడ ఇలా హడావిడి? ఎక్కడ? చెప్పండి అమ్మా. ఎట్లా? వంటగదిలో డాబ్ 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 సౌండ్లు వస్తుంటే పక్కన భూకంపం వచ్చి అనిపిస్తుంటుంది. కోపం వచ్చినప్పుడు ఒక గ్లాస్, ఇంకా ఎక్కువ కోపం అయితే ఏంటి గిన్నె, తక్కువ కోపంలో తల్లి గరిటె, ఇంకా కోపం వస్తే ఏంటి డబ్బా ఎత్తి దిక్కుమలోడు. హల్లెలూయా. అలా దేవుడికి ఇష్టం ఉండదు. చెప్పండి. గట్టి చెప్పండి. మందిరంలో ఒకలాగా చెప్పండి. మందిరంలో స్తోత్రం చెల్లింతుమో, బయట సుప్రభాతం అంటే ఒప్పుకుంటాడు ప్రభు. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. ఇలా గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. ముందు ఏమవ్వాలి? మనము మార్పు చెందాలి. అన్నీ ఉన్నాయి. వచ్చాడు,
వచ్చి ఏం చేశాడు తెలుసా? నేను కూడా వస్తాను ప్రభు. వస్తాను వాళ్ళందరూ ఏంటి ఏమనుకుంటారు? ఇది ఏమన్నా సంత అనుకుంటారు? వచ్చిన వాళ్ళందరూ పట్టుకెళ్ళిపోవడానికి ఏసయ్యా? చెప్పండి. నేను వస్తా అంటే ఏమవుతుంది? యేసు దగ్గరికి వచ్చామంటే ఏం కావాలి? మార్పు రావాలి. ఆస్తి ఒక చిన్న టెస్ట్ పెట్టాడు ప్రభు. ఇస్తానంటే ఎలా ఉండవు బ్రతుకు? చెప్పండి. ఇవ్వకపోగా ఏం చేశాడంట? ఏడుస్తూ వెళ్ళిపోయాడు. బైబుల్ సెలవిస్తుంది. మరి ఎన్నడూ ప్రభు దగ్గరికి రాలేదంట. అమ్మా చెప్పండి, ఇలా చేస్తే చెప్పండి. మరలా ఎప్పుడు చెప్పండి, మరలా ఎప్పుడు ప్రభు దగ్గరికి రాలేదంట. కానీ మీరు గమనించండి, యేసయ్య హృదయములకు వస్తే జక్కయ్య మొత్తం ఇచ్చేసాడు. మోషేలోకి ప్రభు వస్తే మోషే సమస్తమును విడిచిపెట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తులో ఉన్న ధనము గొప్పది అని పరిగెత్తాడు. బా గట్టిగా సభలు కొడదామా? ఎంతమందికి నా మాట్లాడతాం అవుతున్నాయి? నీకేం కావాలి? జక్క ఇలాగా మార్పు చెందావా? మోసలా పరిగెడుతున్నావా? ముఖము ముడుచుకున్న యవనస్తుల్లాగా మరలా వెనకెళ్ళిపోతున్నావా? దేవుడు చెప్పిన మాటకు లోబడకుండా. రెండు చేతులు ఎత్తి ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఏం విడిచిపెట్టారమ్మా వాళ్ళు? చెప్పాలి. ఏం విడిచిపెట్టారంట? ధనమును విడిచిపెట్టారు. గట్టిగా రెండు చెప్పు ప్రభుకి స్తోత్రం చెప్దామా? అంతేకాదు, ఇంకా అబ్రహాం కోసం మనం ఇంకా లోతుకి వెళ్తే, అబ్రహాము ఒక్కగానొక కుమారుని కూడా ప్రభుకి బలివ్వడానికి వెళ్ళిపోయాడు. కుమారుని 100 సంవత్సరాలుగా వాళ్ళు పుడతారనే లేదు. అప్పుడు కూడా ప్రభు అడిగితే, ప్రభువా నేను అన్నాడు కుటుంబం, చెప్పండి కుటుంబం, చెప్పండి కుటుంబం, పిల్లలు, భార్య ఏంటి గొప్ప అంటే 100 సంవత్సరాల తర్వాత తాత అనే టైంలో ఏం పుట్టాడు తెలుసా? కొడుకు పుట్టాడు, క్యార్ అని. పక్క నడుస్తుంటే అందరూ తెలుసా, నీ మనవడా నీ మనవడా నీ మనవడా. మా మనవడు కాదు, మై సన్, నా కొడుకు. మనవడు ఏసే చెప్పాడు నాకు అప్పుడు, నీకు కొడుకు పుట్టాడా? ఈడే అని చెప్పి కూడా పోతున్నాడు. మీరు గమనిస్తారా? ఆ కొడుకును దేవుడు ఇమ్మంటే ఏమని తెలుసా? ప్రభువా నా ఇంటి కంటే, నా కుటుంబం కంటే, నా కొడుకు కంటే, నా భార్య కంటే, నాకు కలిగిన దానికంటే నువ్వే నా ఇష్టం ప్రభు అని బలిపీఠం మీద పెట్టేశాడంతే. చెప్దామా? పెట్టేస్తే ప్రభు అన్నాడు, బిడ్డా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అర్థమైంది. మొదటి స్థానం అబ్రహాం ఎవరికి ఇచ్చాడు తెలుసు? దేవుడికి ఇచ్చాడు. టెస్ట్ అంతే. బలిమనే దేవుడి ఉద్దేశం కాదు. కొన్నిసార్లు నీ జీవితంలో కొన్ని టెస్టులు జరుగుతాయి. చెప్పండి గడి చెప్పండి. కొంతమంది టెస్టులు ఏమి రాయి, డైరెక్ట్ పబ్లిక్ పోతుంటే టెస్టులు ఏమవుతాయి? ముందు టెస్ట్, తర్వాత పబ్లిక్ ఎగ్జామ్. ఇప్పుడు అంటే మొత్తం మారిపోయింది. మాకు ఏముండేది, ఏమంటారు, యూనిట్ టెస్ట్, ఈ టెస్టులు ఉండేవి. హల్లెలూయా. హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఉండేది. అంతేనమ్మా? ఉండే. ఇప్పుడేంటి? గట్టి ప్రభుత్వం. కొంతమంది కరోనా బ్యాచ్, చెప్పండి. కరోనాలో కొంతమందికి గొప్ప బ్యాచ్, కరోనా బ్యాచ్ అంతా తోసేశారు. నేను ఒకటి చిన్న చూశాను. కరోనాలో వీడు ఎగ్జామే రాయలేదంటే వాడు పాస్ అయిపోయాడు. చేతండి అమ్మా, ఇలా చేద్దామా? గట్టి ప్రభుత్వ స్తోత్రం చెప్తామా? మనకు 7th పబ్లిక్, 10th పబ్లిక్, వీళ్ళు మాత్రం 10th దాకా ఆడుతూ పాడుతూ 10thలో తెలుస్తుంది మీ బండారం. అమ్మా ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఈరోజు మీతో మాట్లాడేది ఏంటంటే, బిడ్డ పరీక్ష లేకుండా పై చదువు ఉండదు. పరీక్ష లేకుండా పై స్థితికి వెళ్ళరు. లోకంలో పరీక్షలు అలాగో ఆత్మీయ జీవితంలో నీకు పరీక్షలు ఉంటాయి. నువ్వు పరీక్షలో పాస్ అవుతే ఉన్నత స్థితిలో నా దేవుడు పెడతాడు. గట్టిగా చెప్పకూడదా? పరీక్ష లేని చదువు, చెప్పండి, పరీక్ష లేని చదువు, ఫలితము లేని చదువు, పరీక్షతో ఉన్న చదువు నీకు గొప్ప ఫలితాలను ఇస్తుంది. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా? రెండు ప్రభుకి స్తోత్రం చెప్దా? యవనస్తుడు ఓడిపోయాడు. మొదటిది ఏం చెప్పాను? మొదటిగా ప్రభు కోసం ఏం చేశాడు? ప్రభు సంపాదించుకోవడం కోసం ఇళ్లను, చెప్పాలి, ఇళ్లను, కుటుంబాల్ని, వీటన్నిటిని విడిచి ప్రభు కోసం పరిగెత్తారు. భూమిని తలకిందులు వారు చేయి వారిలో నిలబడ్డారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రికి నిలబడ్డాడు. రూతు అత్తను వెంబడించింది, ప్రభు సన్నిధిలో నిలబడింది. రూతు గర్భము నుంచి ప్రభు ఉద్భవించాడు. మనం గమనిస్తే రెండవదిగా మనం చెప్పాం, ధనాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. ధనాన్ని విడిచిపెట్టిన వారు ఎవరు? మోసే. ధనాన్ని విడిచిపెట్టిన వారు ఎవరు? జక్కయ్య. ధనాన్ని కోరుకున్నవాడు ఎవరు? యవనస్తుడు. మూడవదిగా ఉద్యోగము మరియు జీవనోపాధి. చేయొద్దండి. ఉద్యోగము, చెప్పండి, ఉద్యోగము మరియు జీవనోపాధి. బైబిల్ నుండి చూద్దామా? మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18-22 వచనాలు. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం
18వ వచనం నుండి 22 వచనాలు. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయాను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతురని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి వింటారా ఆయనను వెంబడించిరి. నా వెంట రండి చెప్పండి. అదే ఎవరు మాట్లాడుతారు? నా వెంట రండి అని అక్కడ ఎవరికి చెప్పాడు? పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహానుతో చెప్పాడు. వారు చేపలు పట్టేవారు. వారి వృత్తి ఏంటి చెప్పాలి? వాళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి. ఈరోజు బాగా చేపలు పడ్డాయి అనుకోండి, పిల్లలకు మంచి ఆహారం, భార్యకు మంచి ఆహారం, కుటుంబ పోషణ. చేపలు పడలేదనుకోండి, ఇంట్లో వీళ్ళు ఏం చేయాలి? పస్తులుండే పలవలసిన పరిస్థితే. ఈ టైంలో గలిలయ సముద్రం దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చారు. వచ్చిన తర్వాత యేసయ్య అన్నాడు వీళ్ళ వైపు చూస్తూ, మీరు నన్ను వెంబడించండి అంటే పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు వీళ్ళు ఏం చేస్తారంటే వలలు విడిచి, అమ్మా నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? వాళ్ళ భార్య, పిల్లలు, మా నాన్న ఈరోజు బాగా చేపలు పట్టుకొని చేతిలో డబ్బు తీసుకొని వస్తాడు, మాకు మంచి ఆహారం ఉంటుందని అనుకుంటుంటే వీళ్ళు ఎక్కడి పని ఎక్కడ వదిలిపెట్టి, ఇంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి. హల్లెలూయా. వలలు విడిచి చెప్పండి ఏం చేశారంట? వలలు విడిచి చెప్పండి, వలలు విడిచి వెంబడించారు. ఎవరిని వెంబడించారు? ఇప్పుడు వలలు విడిస్తే వీళ్ళ జీవనం ఏంటి? ఇంకొక పని వీళ్ళకి చేతవదు. ఆయన వలలు విడిచి వెళ్ళిపోతుంటే పక్కన వాళ్ళు, ఏ పేతురు, ఆంద్రేయ, యోహాన్, ఏసై పిలుస్తారు, ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏసై పిలుస్తారు, పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నారు. ఏంగా మీరు చేపలు పట్టరంటే వాళ్ళు అంటారు, యెహోవా ఈరే, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. చెప్తా, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. అయ్యా యేసు నాతో ఉండగా నేను భయము లేదు ఇలలో, అంతా యేసే చూసుకుంటాడు, అంతా నీవే చూసుకుంటావు. ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా, ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా నాకు భయము లేదిలలో, యేసు మాతో నీవుండగా. హల్లెలూయా. అంత నీవే చెప్పండి, అంత నీవే చెప్పండి, అంత నీవే చూసుకుంటా. ఏమంటారు తెలుసా? అరే వెళ్ళిపోతున్నారు, ఏమైపోద్ది అంటే ఏమంటారు తెలుసా? యేసే చూసుకుంటే పిలిచాడు ఆయన, చూసుకునేది ఆయన, నడిపించదు ఆయన. వలలు విడిచిపెట్టారంటే వలలు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడికి స్తోత్రం కలుగును గాక. చేపలు పిలిచే దేవుడు నాతో ఉన్నాడు, సముద్రమును సృజించడం నాతో ఉన్నాడు, ఆకాశ భూములు సృజించడం నాతో ఉన్నాడని వలలు విడిచి వెళ్ళిపోవడం ప్రారంభించారు. వాళ్ళ జీవనోపాధి, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ పని అదే. వలలు విడిస్తే పిల్లల పరిస్థితి ఏమవుతుందో తెలియదు, కుటుంబ పరిస్థితి ఏమవుతుందో తెలియదు, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు. ఏమన్నా తెలుసా? దేవుడు పిలిచాడంటే మార్గం ఏదో ఒకటి తెలుస్తారని వలలు విడిచి ఉన్న పాటలు వెళ్ళిపోయారండి. ఎంత సమర్పణ ఉండాలి చెబుదామా? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? భక్తులైన వారు వారు ఊరికి మార్చబడలే. 10 సార్లు వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నా మనం విడిచిపెట్టాం. ఏమన్నా తెలుసా? అనొచ్చు, అయ్యా వస్తే నా పిల్లలకు ఆహారం ఎలాగయ్యా, నా పోషణ ఎలాగయ్యా అనలేదు. వలలు విడిచి చెప్పండి, నాది చెప్పండి, నాది చెప్పండి. వలలు విడిచి చెప్పండి, నాది చెప్పండి. వలలు విడిచి ఎవరు వెంబడించారు? మీరు చేయి చూపించి ఇలా ఊపి చెప్దాం. వలలు విడిచి అంటే వాళ్ళ ఉద్యోగం ఏంటి? చేపలు పట్టే ఉద్యోగం, పోషణ అదే. దాన్ని విడిచి ప్రభువు కంటే మాకు ఎక్కువ కాదని వెళ్ళడం ప్రారంభించారు. ఈరోజు బిడ్డ, ఆదివారం నీ పని మానుకోవడానికి భయపడిపోతున్నావు. ఒక ఆదివారం అమ్మా ఇలా చేద్దండి. అమ్మ పాపాయమ్మ గారి కోసం ఒక మాట చెప్తా. బాగా రోజు ఆదివారం ఇప్పుడు సోమవారం నుండి శనివారం దాకా హోటల్ బాగా సాగుతుంది. ఆదివారం పెట్టినా కానీ మంచిగా వస్తుంది. కానీ నా ప్రభు కోసం నేను ఆదివారం హోటల్ పెట్టనని నాకు అమ్మ చెప్పలే, కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పారు. అమ్మ మాత్రం ఆదివారం అస్సలు పెట్టదు. కారణం తెలుసా? మందిరంలో ఉండాలని.
ఇంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి. చెప్పాలి. ఎక్కడ ఉండాలి చెప్పాలి. కొంతమంది మందిరము మానేసి ఊర్లోకి పరిగెడుతుంటారు. మందిరం మానేసి ప్రభు సన్నిధికి మానేసి వెళ్ళిపోతుంటారు. ఈరోజు నేను చెప్తాను బిడ్డ, వలలు విడిచారు. ఎప్పుడు దాకా తెలుసా? యేసయ్య బ్రతికిన దినాలే కాదు, యేసు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆఖరి వరకు వాళ్ళు వలలు విడిచి ప్రభుని వెంబడించారు. మరలా మేము చేపలు పట్టేద్దాం, మరలా ఇలా ఉందాం అనుకోలేదు బిడ్డ. విడిచిపెట్టిన దాన్ని నువ్వు మరలా పట్టుకోవద్దు. ప్రభు కోసం త్యాగం చేశారు, ఎవరి మాటను బట్టి మరలా నువ్వు పట్టుకోవద్దు. ప్రభు కోసం బ్రతకాలని సమర్పణ, ఎవరిని బట్టి నీ సమర్పణ మార్కోవద్దు. యేసయ్య కోసం నువ్వు ఎలా బ్రతకాలనుకున్నావు, బ్రతుకు. వీళ్ళని చూసి వాళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా నువ్వు మార్చబడద్దు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నీలాగే బ్రతకాలి, యేసయ్యకి ఇష్టకరంగా బ్రతకాలి. నీ బ్రతుకు ఇంకొకరిని చూసి ఆ విధంగా నువ్వు మార్చుకోవద్దు. ఇక్కడ రాయబడుతున్న మాటలో చూస్తే, అక్కడ రాయబడుతున్న చూసారా, ఉద్యోగాన్ని విడిచిపెట్టారు, జీవనోపాధిని విడిచిపెట్టారు, పోషణను విడిచిపెట్టారు. విడిచిపెట్టి ఏం చేస్తారు తెలుసా? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాలి గట్టిగా. అందరూ పాడదామా? నే సాగేద యేసునితో, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద అందరం నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. చూద్దాం. యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవితం. గట్టిగా పట్టుకో, విడిచిపెట్టకుండా జీవిత కాలమంతా. వెనక శత్రువులు వెంటాడినను, ముందు సైతం ఎదురొచ్చినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినను, మోసే వలె సాగేదా, నే సాగేదయే. అందరం ఓ నా జీవిత కాలమంతా నే సాగుతో నా జీవిత కాలమంతా నే సాగేదయే యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదురించిన, కఠినురాళ్ళతో హింసించినను, లోకపు శ్రమలు నన్నెదురించిన, కఠినురాళ్ళతో హింసించినను, స్టెఫెను వలె సాగేదా, నే అందరూ చెప్దాం. ఓ నా జీవిత కాలమంతా నే సాగేదా. అడుగు నోరు తెరిచి హల్లెలూయా. గట్టి ప్రభుకు స్తోత్రం చెప్దామా? గట్టి ప్రభుకు స్తోత్రం చెప్దాం. ఇక్కడ పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు ఏం చేస్తారు తెలుసా? చేపలు విడిచిపెట్టి, వలలు విడిచిపెట్టి వెళ్తుంటే ఏమైపోతుంది? నేను యేసయ్యతో వెళ్తున్నా, యేసు సాగుతాను, ముందున్న వాటిని కోసం పరిగెడతాను, వెనక నా కుటుంబాన్ని నా ప్రభు చూసుకుంటాడు, వెనక నా సమస్య నా ప్రభు చూసుకుంటాడు. ముందుకే నేను సాగుతాను, వెనకున్న వాటిని మర్చిపోతాను. ముందుకు సాగే కొద్దీ, చెప్పండి, ముందుకు సాగే కొద్దీ ముందుకు నా దృష్టి ఉంటుంది, వెనక ఉన్న వాటిని అన్నిటిని ప్రభు సమకూర్చుతాడు. మీరు గమనిస్తున్నారా? అబ్రహాము ఇస్సాకును బలిగా ఇవ్వడానికి పోయినప్పుడు ప్రభు అంటాడు, ఆ ఖడ్గమును ఎత్తినప్పుడు దూత చెబుతుంది, అబ్రహామా నువ్వు దేవుణ్ణి ప్రేమించడం అర్థమైంది, ఒక్కసారి వెనక్కి చూడు. వెనక్కి చూస్తే ఏముంది తెలుసా? ఆ యొక్క ముళ్ళ పొదల్లో కొమ్ములు తిరిగిన పొటేలు ఉంది. బలికి ఇస్సాకును దేవుడు బలిగమ్మంటే అబ్రహాము బలిగనికి వచ్చాడు. ఇస్సాకును బలి ఇవ్వడానికి అబ్రహాము వస్తే దేవుని బలి ఇస్సాకు కాదు, వెనకాల ఇంకొకటి దేవుడు సిద్ధపరచుకున్నాడు. చెప్దామా? వెనక్కి తిరిగి అంటే ఆ ముళ్ళ పొదలు ఏముంది బిడ్డా? మనం అనుకుంటాం ముందు ఇదేనేమో. నీకు తెలియని అద్భుతం నా దేవుడు వెనక దాచి ఉంచాడు. నీకు తెలియని అద్భుతం నా దేవుడు వెనక దాచి ఉంచాడు. నీ సమర్పణకు తగ్గట్టుగా, నీ భక్తికి తగ్గట్టుగా, నీ యథార్థకు తగ్గట్టుగా దేవుడు వైపు వెళ్ళిపోతే బిడ్డ, వెనక చక్క పెట్టవలసిన ప్రతి కార్యాన్ని దేవుడు చక్క పెడతాడు. నీ గురి ఎక్కడ ఉండాలి?
వెనకలేముంది? వెనక్కి చూడలేక అబ్రహాం ముందుకు చూస్తున్నాడు. నువ్వు వెనక్కి చూడొద్దు, పిల్లల వైపు చూడొద్దు, పిల్లల్ని చేసే పట్టించుకుంటాడు. కుటుంబ పోషణ కోసం చూడు, పోషణ ప్రభు ఇస్తాడు. బిడ్డ, నీ గురి ఏంటి తెలుసా? ముందే నా గురి. వెనకనేమో ఫరో సైన్యం, ముందేమో ఏంటి ఎర్ర సముద్రం. కానీ మోసే అడుగు మాత్రం ముందుకే. వెనకల ఫరో సైన్యాన్ని ముంచే దేవుడు నా పక్షమున ఉన్నాడు. గడి చెప్దామా? శత్రు బలమంత్రి మీద అధికారం ఇచ్చే దేవుడు నా పక్షంగా ఉన్నాడు. చేతులు ఎత్తుదామా? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? ఏం విడిచిపెట్టారు? షాపాతు కుమారుడైన యెహోషువ. ఏలియా వచ్చాడు. ఏలియాతో ప్రభు చెప్పాడు, ఏలియా, షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా ఉన్నాడు, దుప్పటి ఆయన మీద వేసి సేవకు రమ్మని పిలువు అన్నాడు. సమయం లేదు కనుక రెఫరెన్స్ చూపించట్లేదు. రమ్మని చెబితే వెంటనే ఏమని తెలుసా? ఎప్పుడైతే దుప్పటి వేశాడో, యెహోషువ ఎవరు? ఒక మంచి రైతు, 12 అరకల ఎడ్లు, మంచి గొప్ప రైతు, జీవనోపాధి మంచిగా కలిగిన వ్యక్తి. వెంటనే దేవుడు ఎప్పుడైతే చెప్పాడో, వెంటనే ఆ 12 అరకల ఎడ్లు దున్నుతున్నటువంటి 12వ అరక ఎవరు దున్నుతారో తెలుసా? ఎలీషా దున్నుతున్నాడు. ఎప్పుడైతే ఆ ఎలీషా దున్నుతున్నాడో, నువ్వు సేవ కోసం రావాలి, ప్రభు నేను పిలుస్తుంటే, వెంటనే ఎడ్లను అక్కడ విడిచిపెట్టి, నేను మరలా అవి బ్రతికుంటే మరలా వెళ్ళి మరలా నేను దున్నుతానేమని చెప్పి ఏమన్నాడు తెలుసా? నన్ను ప్రభు పిలిచాడు కనుక అవి బ్రతకడానికి వీల్లేదు, దాన్ని వధించి. మరలా వెనక్కి ఆలోచన వస్తుందేమో, మరలా పిలిస్తే నేను మరలా కష్టమైపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతానేమని ఉండకుండా ఏం చేస్తా? వధించాడు. యేసయ్య మీరు గురి పెట్టుకుని ఉంటే నీలో ఉన్న ప్రతి పాపం వధించబడాలి. నీ గురికి అడ్డుగా ఉన్న ప్రతిదీ వధించబడాలి. వధించబడకుండా, నరికివేయబడకుండా దేవుడి చిత్తము జరగదు. ఏమన్నా తెలుసా? అయ్యా, నేను సేవకు వస్తాను, నా వెనక ఒకటి ఉంది, ఏం తెలుసా? మరల దున్నే మనసు వస్తుందేమో, మరల పొలం వైపు వెళ్ళే మనసు వస్తుందేమో, దాన్ని వధించి ఆ ఎడ్లను ఏం చేస్తాడు తెలుసా? అనేక మందికి భోజనం పెట్టి వెళ్ళిపోయాడు. కారణం ఏంటి తెలుసు మీద? జీవనోపాధిని బలిపీఠం మీదకి తీసుకెళ్ళాడు. చెప్దామా? సమర్పణ ఊరికి కాదులే. చేయి చెప్పండి. వధించబడాలి. చెప్పండి, నది చెప్పండి, చెప్పండి. కుండలో ఉండాలి, కొడుకు మాత్రం దొడ్డుగా ఉండాలంటే అవ్వదు. వధించబడదువు గాక, వ్యర్థత వధించబడును గాక. బలిపీఠం మీదకి ఏం చేయాలి? ప్రతి అపవిత్రత ఏం రావాలి? ప్రభువా, మా అమ్మ నాన్న మళ్ళీ పొలానికి పిలుస్తారు ప్రభువా, మరలా పిలుస్తారు ప్రభువా అనుకుని ఏం చేసేది తెలుసా? వధించి ఇప్పుడు వస్తాను ప్రభు అన్నాడు. ఎక్కడికి తెలుసా? గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్దాను. దానికి చాలా అర్థాలు ఉన్నాయి, 4టికి. గిల్గాలు, బేతేలు, ఎరికో, యోర్దాను. యోర్దాన్ అనగా మరణం, మరణం, మరణం. యోర్దాన్ అంటే మరణం. అంటే మరణం వరకు ఏం చేసేది తెలుసా? ఏలియాను ఎలీషా వెంబడిస్తున్నాడు. మరణం వరకు వెంబడించిన ఎలీషాను దేవుడు విడిచిపెట్టలే. పరలోకం నుండి పరిశుద్ధాత్మ దుప్పటి అతని మీద పడింది, అభిషేకముతో నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని శైల్యం చనిపోయినటువంటి ఎలీషా యొక్క ఎముక తాకి చనిపోయినట్టు ఒక సైనికుడు లెగిసాడంతే. దేవునికి స్తోత్రం. ఎముకలలో అగ్ని, ఫైర్ ఇన్ ద బోన్స్. దేవుడికి స్తోత్రం. ఎముకలు ఏంటి? అగ్ని మండుతుంది. ఈరోజు బిడ్డ, నీ సమర్పణను ఏం చేస్తుంది తెలుసా? నువ్వు చనిపోయినా నీ ద్వారా అనేక మందిని తయారు చేస్తుంది. గట్టి సభలు కొడదామా? గట్టిగా సభలు కొడదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టు. చెప్పండి, అది చెప్పండి. విడిచిపెట్టు. చెప్పండి, అది చెప్పండి. విడిచిపెట్టు. చెప్పండి, పక్కనతో చెప్పండి. అక్క, ఏదైతే యేసయ్యకు విరుద్ధంగా ఉందో విడిచిపెట్టని చెప్పు. మరలా వెనక్కి పరిగెత్తదని చెప్పు. కుక్క కక్కిన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో పొర్లినట్టును ఉండొద్దు. కుక్క ఏం చేస్తుంది తెలుసా? కక్కేస్తుంది, ఏమి దొరకకపోతే మరలా దాన్ని తినేస్తుంది. కడగబడిన పంది ఎంత కడిగినా మళ్ళీ ఏం చేస్తుంది తెలుసా? సూపర్గా కడగబడి మరలేంటి? హల్లెలూయా. ఇలా చేయొద్దండి. గేదెలు చూసారా? గేదెలకు ఏది ఇష్టమో? బుడద. ఎడ్లు బుడదలో పడుకో. ఏ పడుకుంటాయి చెప్పాలి? ఎప్పుడు అంటే గేదెలు పెంచడం ఎవరన్నారు? గేదెలు పెంచడం చాలా కష్టం, ఎడ్లను పెంచడం, ఆవులు పెంచడం చాలా ఈజీ అన్నారు. ఆవులు ఎక్కడ పడితే పడుకో. గేదె మాత్రం ఏం చేస్తుంది? కొంతమంది తాగే బర్రెలు ఉంటారు, ఎక్కడ పోతే అక్కడ పడుకుని పోతుంటారు. ఒంటి మీద వస్త్రాలు అనేది తెలీదు. తాగేటోడికి ఏం తెలీదు చెప్పండి? తెలుసా? తాగేటోడికి ఒంటి మీద వస్త్రాలు ఉన్నాయా? ఏముండదు, అలాగే అంతే. దేవుడికి స్తోత్రం. ఈ గేదెలు ఊరుకుంటాయా మళ్ళీ పోయేటప్పుడు? చెప్పండి, ఊరుకుంటాయా? ఈ బురద ఏం చేస్తాయి? ఇటు పోయేటోడికి అటు కొడతాయి, ఇటు పడి ఇంకా సరే వీళ్ళ మీద కొంచెం పడుతుంటే ఊరుకో, మళ్ళీ గోడ ఉందనుకోండి. రాసే జీవితం.
అంటే నామకార్థ జీవితం. వాళ్ళు ఇలాగ ఉన్నాడు, చెప్పండి, వాళ్ళు ఇలాగ ఉన్నారు, వీళ్ళు ఇలాగ ఉన్నారు, నేనేంటి బిడ్డ అరగదు. రాజీ పడకుండా క్రీస్తు కోసం బ్రతుకుదుము గాక. చెప్తాం, రెండు చేతులు ప్రభుకు స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. అందుకే ప్రభు అన్నాడు తెలుసా, కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్తుందంట. ఏ తిన్నటువంటి కుక్క కక్కిందని వైపు వెళ్తుందంట. యేసు నామములో మనం అలా వండుకుందుము గాక. అలా వెళ్ళకూడదని ఎవరు? ఎలీషా వధించేశాడు. మరలా నేను వెనక్కి వెళ్ళొద్దు, మరలా దేవుడి చిత్తం నుంచి బయటికి వెళ్ళొద్దని వధించి ఏం చేశాడు? జీవనోపాధి అయినటువంటి వలలను విడిచి పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు విడిచి వెళ్ళిపోయారు. బిడా, ఈరోజు మీతో చెప్పేది ఒకటే, ప్రభు సన్నిధిలో బ్రతుకుతున్న మనం గమనించవలసింది ఏంటో తెలుసా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు ఏం చేశారంట? ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు. చెప్పండి, ఇంకా చెప్పాలి. ఉద్యోగాన్ని, వలలు విడిచిపెట్టేశారు. ఇంకా చెప్పాలి, వ్యవసాయాన్ని విడిచిపెట్టారు. కొంతమంది సేవ చేస్తామంటారు. సేవ మంచిదే, రిటైర్డ్ అయిపోయేంత వరకు. ఎప్పుడు దాకా? ఒకవైపు సేవ, చెప్పండి, ఒకవైపు సేవ, చెప్పాలి, ఒకవైపు సేవ, ఇంకొకటి ఏంటి? ఉద్యోగం. లాస్ట్ రిటైర్డ్ అయిపోయే ముందు ఏం చేస్తా? నేను రిజైన్ చేసేస్తున్నా. బలమంతా దేనికోసం వాడారు? ఒకవేళ రిటైర్డ్ అయిపోయిన దేవుళ్ళు వాడబడ్డా పర్లేదు. వాళ్ళు ఎట్లా సంపాదించేస్తున్నారు? రెండు చేతులు, ఇటు ప్రభుత్వం నుంచి, చెప్పండి అమ్మా, సేవ నుంచి, మధ్యలో జాబును విడిచిపెట్టరు. ఇటు ఏంటి రావాలి అమ్మ? నేను వాళ్ళకి వ్యతిరేకంగా, ఇటు ఎక్కడ రావాలి? ఇటు దేవుడు ప్రజల దగ్గర నుంచి రావాలి, ఇటు ఎక్కడి నుంచి రావాలి? హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం చెప్తామా. సేవ లేకుండా నేను ప్రభు కోసం వాడబడతా. జాబ్ చేసుకుంటేనే మనం చేయొచ్చు, కానీ గట్టి ప్రభుకు స్తోత్రం చెప్తామా. జాబు చేస్తే ఎవరి దగ్గర నువ్వు కానుకలు తీసుకోకూడదు. ఫ్రీ, చెప్పండి, ఫ్రీ సర్వీస్. నాతో చెప్పండి, ఏం చేయాలి? చెప్పండి, ఏ సర్వీస్ చేయాలి? ఫ్రీ సర్వీస్ చేయాలి. ఎందుకు? నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకా నీ ధనము ప్రభు కోసం ఖర్చు పెట్టాలి. రెండు ప్రభుకి స్తోత్రం చెప్దాం. కానీ గారడి సిమోన్ ఒకడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, బాగా సంపాదిస్తున్నాడు, గారడి చేసేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ ఫిలిప్ ఉన్నాడు. ఈ సమయంలో ఆయన పేతురు గారు అక్కడికి వచ్చారు. అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్యకాలం జరిగిపోతున్నాయి. డబ్బు పెట్టి ఏమన్నా తెలుసా? అయ్యా, ఈ డబ్బు ఇస్తాను, నీ మీద ఉన్న అభిషేకం నాకు కావాలి, నీలో ఉన్న ఆత్మ నాకు కావాలని డబ్బు పెట్టి కొనాలనుకున్నాడు. ఎందుకు? జీవనోపాధిని అభివృద్ధి చేసుకుందామని. ఇప్పుడు జరిగేది ఏంటి? చిన్న చిన్న చెప్పండమ్మా, సర్కస్లు ఏం చేస్తుంటారు? మ్యాజిక్. ఇలా చేయొద్దండి. హల్లెలూయా. సర్కస్లో ఏం జరుగుతుంటుంది? మ్యాజిక్. ఈ ఖర్చుని పెట్టి ఏం చేస్తాడు? ఏమవుతుంది? నేను అనుకుంటా కొంతమంది పేపర్లు పెట్టి డబ్బులు తీసేస్తుంటారు. వాళ్ళు అంత చేసేది ఉంటే పేపర్లన్నీ పెట్టి డబ్బులు తీయొచ్చు కదా. చిన్నవి వాళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తుంటే, దాంతో కాదు. కుంటోడు నడవాలి, గుట్టోడు చూడాలి, మూగోడు మాట్లాడాలి, చనిపోయిన లెగాలని, ఇవన్నీ పేతురు గారి ద్వారా, పిలుపు ద్వారా జరుగుతుంటే డబ్బు పెట్టి నాకు ఆ వరం ఇమ్మన్నాడు. ప్రభు అన్నాడు, ఇది డబ్బుతో కొనే వరం కాదు, ఆయన ఇస్తే పొందుకునే వరం. చెప్దామా? ఇలా చేతండి, నాతో చెప్పండి, చెప్పండి, డబ్బుతో, చెప్పండి, డబ్బుతో కొనే వరం కాదు. అంటే ఈరోజు ఏమని చెప్తాను తెలుసా? భక్తిహీనులు డబ్బునిచ్చో ఏదో ఇచ్చో పొందుకోవాలనుకున్నారు. కానీ భక్తిపరులైన వారు ఏం చేస్తారో తెలుసా? జీవనోపాధి కోసం సమస్తమును విడిచి వెంబడించారు. రెండు చేతులు ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దా? ఇంకా గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకా చెప్పవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. నేను దాదాపుగా 10 వరకు నేను అనుకున్నా. 10 అవ్వదు, కనీసం ఒక 2. అమ్మా, ఎన్ని గంటలు? 12:30 వరకు కనుక 1 లేక 2 విషయాలు నేను చెప్తాను. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఎన్ని చెప్పాము ఇప్పటికీ? మొదటిది ఏంటి? మొదటి ఏం విడిచిపెట్టారు? ఏం చేశారు? ఏం విడిచిపెట్టారు? బంధువుల్ని, కుటుంబాన్ని, ఇంకా ఇళ్ళను విడిచిపెట్టారు. రెండవది ధనాన్ని విడిచిపెట్టారు. మూడవది ఉద్యోగం, వ్యాపారాన్ని విడిచిపెట్టారు. నాలుగవది గౌరవం మరియు పదవులు. ఇలా చేయతండి. దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఎవడో నన్ను గౌరవించట్లే, ఎవరో నాకు చేరియట్లే, ఎవరో నాకు జైజేలు పలకట్లే అనేది క్రైస్తవులో పోవాలి. చేయతండి, ఇలా చేయతండి. ఇలా అందరూ ఒకసారి ఊపుదామా? అమ్మా, నా మీద అందరూ ప్రేమగానే ఉన్నారా? ఇలా చేతి ఊపండి. ఇంకా గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా? నాలుగవది ఏంటో తెలుసా? గౌరవము మరియు పదవులు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. అయినను అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. దేవునికి స్తోత్రం. ఎవరంటారు? అపోస్తలుడైన పౌలు క్రీస్తు నిమిత్తం అంట లాభకరమైనవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. అసలు ఏంటి ఆయన లాభకరం? ఆయన ఏంటండి విడిచిపెట్టాడు? ఆయనకు గౌరవం ఇచ్చేవి, మంచి పదవి, మంచి అధికారులతో సమానమైన సీటు ఉన్నవి, సింహాసనం ఇచ్చేవన్నీ వదిలిపెట్టాడు. మనకు ఆయన ఏమేమి వదిలిపెట్టాడో మనకు అక్కడ అర్థమవుతుంది. చూడండి 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఇప్పుడు 7-8 చదివాం కదా, 3-5 చదవండి. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి. గమనించండి, బెన్యామీను గోత్రములో పుట్టి. ఆయన ఘనత ఏంటి తెలుసా? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. ఒకటి చదవాలి. హెబ్రీల సంతానమై రెండు కుమారమ్మ ఇలా చూడండి, ఇలా చేస్తాడు. ఒకటి ఏంటంట? బెన్యామీను గోత్రములో పుట్టినవాడును, హెబ్రీల సంతానమైన హెబ్రీల సంతానంలో పుట్టిన హెబ్రీయుడును, ధర్మశాస్త్రమును పరిశీలుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిశీలుడనై ఆసక్తి విషయము సంగమున హింసించువాడునైనా ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనిందుడనై ఉంటిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకున్న పట్టాలు CTH BTH అలాంటివి కాకుండా ఇక్కడ ఏమున్నాయి? మనం ఏముంటుంది తెలుసా? ఎవరైనా పెట్టడానికి రెవరెండ్ ఇవన్నీ ఉంటాయి. ఈయనకు చెప్పుకోవాల్సిన ఘనతలు చాలా ఉన్నాయి. హెబ్రీయుడు, మొదటి ఏం తెలుసా? హెబ్రీయుడునై అంటే యూదా వంశములో చాలా గౌరవప్రదమైనటువంటిది ఏం తెలుసా? హెబ్రీ. హల్లెలూయా, గట్టి చెప్తామా? యూదా వంశములో హెబ్రీయుడు అనేవాడు చాలా గొప్పవాడు అనమాట. ఆ గొప్ప స్థితిని వదిలిపెట్టేశాడు. రెండవది బెన్యామీను గోత్రం. ఇజ్రాయేల్ గోత్రములలో గౌరవప్రదమైనటువంటి గోత్రమే తెలుసా? బెన్యామీను గోత్రం. చెప్పండి, గౌరవం ఇచ్చేది ఏంటి? బెన్యామీను గోత్రం. మూడవదిగా పరిసయ్యుడు తెలుసా? ధర్మశాస్త్రము బాగా పఠించినవాడు. చెప్పండి, పరిసయ్యుడు ఎవరు? ధర్మశాస్త్రములో. అందుకంటే నేను గమాలీకుల దగ్గర ధర్మశాస్త్రము నేర్చుకున్నానంటాడు. ఎంతమందికి అంటే ధర్మశాస్త్రం నిమిత్తమై మంచి నిష్ట కలిగిన వాడు. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దామా? ఆయనలో గొప్పవి ఏమున్నాయి? మొదటిది హెబ్రీయుడు, రెండవది బెన్యామీను గోత్రానికి చెందినవాడు, మూడవది పరిసయ్యుడు. తర్వాత రాయబడుతూ చూడండి, ధర్మశాస్త్రం బట్టి ఎవరు నిందింపలేని జీవితం గడిపాడు, నిందారహితుడు అంటాడు. ధర్మశాస్త్రం ప్రకారంగా చూస్తే నాలో ఎటువంటి నింద కూడా ఎవడు మోపలేడు. అటువంటి వ్యక్తిగా నేను బ్రతికాను. హల్లెలూయా, గట్టి ప్రభు స్తోత్రం చెప్దామా? ఎందుకు అంతమంది చనిపోయాడు తెలుసా? ధర్మశాస్త్రం బట్టే క్రీస్తును కలిగిన వారిని చంపడానికి వెళ్ళిపోయాడు, సంఘమును హింసించాడు. ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు అతనిలోకి వచ్చాడో అతడు గౌరవప్రదమైన స్థితి, మంచి పదవిని బెన్యామీను గోత్రంలో ఉంటే ఘనత వస్తుంది. హెబ్రీ వంశంలో ఉంటే అతడు ఒక మంచి అధికారిగా ఉండొచ్చు. పరిసయ్యులు అంటే అర్థమేం తెలుసా? అనేక మందికి బోధించే స్థితి. పరిసయ్యుడు పని తెలుసా? ధర్మశాస్త్రం ఇతరులకు నేర్పించే స్థితి. నిందారహితం. ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రకారం గమనిస్తే చూడండి, చెడు వినొద్దు. చెప్పండి, చెడు వినొద్దు, చెడు చూడొద్దు. ఈ ప్రకారంగా కనుక చెబితే ధర్మశాస్త్ర విషయంలో నేను నిష్ట కలిగిన వాడను అంటారు కదా, నిష్ట గరిష్ఠుడు అంటాడు. ఏంటంట? నిష్ట కలిగిన వాడను. వీటన్నిటిని ఏం చేసింది తెలుసా? నా ప్రభువు నిమిత్తమై విడిచిపెట్టాను. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్దామా? గట్టి చెప్దాం. హల్లెలూయా. చేతి గట్టిగా జోడించే ప్రభుకి స్తోత్రం చెప్దా. వేటి విడిచిపెట్టాను? బెన్యామీను గోత్రం నుంచి, బెన్యామీను గోత్రికుడనై నేను ఆ గొప్ప విధానాన్ని అనుకోలేదు. హెబ్రీ వంశానికి చెందినవాడు దాన్ని కూడా అనుకోలేదు. పరిసయ్యుడును దాన్ని కూడా అనుకోలేదు. ధర్మశాస్త్రవితను, నిందారహితను, వీటన్నిటిని పక్కన పెట్టాను. మందిరానికి వస్తున్న మనం, దేవునికి స్తోత్రం, మన కులం అనే దాన్ని పక్కన పెట్టేయాలి.
మన మతం అనే దాన్ని పక్కన పెట్టాలి. ఇక్కడికి వచ్చి నువ్వేంటి అనే మాట యేసునామములో మర్చిపోదువుగాక. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ప్రభుని నమ్ముకుంటారు కానీ ఇంకా పాతి పట్టుకొని ఏలాడుతుంటారు. ఏంటి నీ కులం ఏంటి, నీ మతం ఏంటి, నీ వంశం ఏంటి. కొంతమంది స్టైల్గా మీ ఇంటి పేరేంటి ఇలా చేయండి. బిడ్డ కాదు, కులాన్ని పట్టుకొని నిలబడొద్దు, కులాన్ని పక్కన పెట్టేసాడు. హల్లెలూయా. బెన్యామీను, హెబ్రీయుడు అన్ని పక్కన పెట్టేసింది తెలుసా. నేను క్రీస్తు వాడను అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా, గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. నేను ఎవరిని, క్రీస్తు వాడను. ఇంకా ఆయన కోసం మనం చెప్పగలిగితే ఏమని తెలుసా, ఆయనలో ఉన్నటువంటి మంచి ఏంటి తెలుసా, బెన్యామీను గోత్రాన్ని పక్కన పెట్టేశాడు, హెబ్రీ విధానాన్ని గొప్పను పెట్టేశాడు, పరిసరుని పక్కన పెట్టేశాడు, నిందారహితుడు బ్రతికాడు. అతనికి ఇంకా ఆయన చెప్పుకోదగిన ఏంటి తెలుసా, ఆయనకున్న పట్టాలేంటి తెలుసా, ఇవి పక్కన పెట్టేసి ఒక దాన్ని నేను ఘనంగా చెప్పుకుంటాడు. ఏం తెలుసా, నేను పౌలు అన్నవాడను చెరసాల్లో వేయబడిన నా ప్రభు నిమిత్తమా. గట్టిగా చప్పట్లు కొడతామా. ఏం చెప్పాడు పౌలు అంటాడు, నేను చెరసాల్లో వేయబడ్డాను, కొడలతో కొట్టబడ్డాను, రంపములతో రాళ్ళతో కొట్టబడ్డాను, ఆకలి దప్పులతో ఉన్నాను, ఓడ మునగటం నా జీవితంలో జరిగింది, నిద్రేమి రాత్రులు, ప్రమాద సంబంధమైన రాత్రులు అనేకము నా జీవితంలో గడిచాయి, కపట స్నేహితుల వల్ల నేను మోసపోయాను. బా, నిద్రలేని రాత్రులు, ఓడ పగిలిన రాత్రులు, చెప్పండి, నిందలు, అవమానాలు, రాళ్ళతో కొట్టిన పరిస్థితులు, ఇవన్నీ ఎవరు భరిస్తున్నారు తెలుసా, అపోస్తలుడైన పౌలు భరించాడు. ఎవరి కోసం, తన గౌరవాన్ని పక్కన పెట్టి. చెప్దామా, హెబ్రీయుడిగా ఉంటే ఘనత, బెన్యామీను గోత్రంగా ఉంటే ఘనత. ఇప్పుడు యేసుక్రీస్తుకు సిలువ వేసింది ఎవరు, పరిసయ్యులు, సద్దుకైని రోమా సామ్రాజ్యం వారు సిలువ వేశారు. కానీ అటువంటి మంచి స్థితిలో ఉన్న ఆయన యేసుక్రీస్తు నిమిత్తం ఏం చేశాడు తెలుసా, క్రీస్తు దాసుడిగా మార్చబడ్డాడు, లాభకరమైనవన్నీ విడిచిపెట్టాడు. యేసునామములో జయము కలుగును గాక. గట్టిగా నడిచే ప్రభుకి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. యేసునామములో జయము కలుగును గాక, యేసునామములో జయము కలుగును గాక. వాటితో మాత్రమే కాదు బిడ్డ, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఏంటి గొప్ప, చెప్పండి ఏవి, ఇలా చెప్పండి, ఇవన్నీ ప్రజల దృష్టిలో ఏంటి, ఈ పట్టా అంతా దేనికి చెప్పండి అమ్మా. హెబ్రీయుడు అంటే గొప్ప, బెన్యామీను గోత్రం అంటే గొప్ప, పరిసయుడు చాలా గొప్ప. దేవుడికి స్తోత్రం. పరిసయులు తెలుసా, వాళ్ళు ఎంత భక్తిపరులో మనకు అర్థమవుతుంది. పుదీనలో చెప్పండి, పుదీనలో, కొత్తిమీరలో, సోపులో ఏం చేస్తారంట, అంత నిష్టగా పడి కొత్తిమీర ఎంత ఉంటుందమ్మా, పుదీన ఎంత ఉంటుంది, ఆ పుదీనలో కూడా మీరు తీస్తారా, పుదీనలో కొత్తిమీరలో తీస్తారా, వాళ్ళు తీస్తున్నారంట. ప్రభు అన్నాడు వీటిని కాకుండా ఇవితో పాటు అవి చేయమన్నాడు. అంటే ఎంత నిష్టగా పాటిస్తున్నారు. గట్టి ప్రభుకి స్తోత్రం చెప్దా. ఈ గొప్పవన్నీ విడిచిపెట్టాడు. కానీ ఇంకొకరు ఉన్నారు, కింద చెప్పి నేను ఇంక ముగిస్తాను, ఇక్కడితో నేను ముగించేస్తాను. యోహాను సువార్త ప్రభు చిత్తమైతే దీన్ని వచ్చే వారం నేను కంటిన్యూ చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 42-43 వచనాలు. అయినను అధికారులతో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని. అమ్మ చూడండి, అధికారులు అంటే ఇక్కడ ఏమేమి చెప్పామో, హెబ్రీయులలో నుండి, బెన్యామీను గోత్రం నుంచి, పరిసయ్యుల నుంచి అనేక మంది అధికారులు అయినటువంటి వారు ఆయన యందు, యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదు మేము అని. అమ్మా, సమాజానికి భయపడ్డారు. అయ్యో, ఇంత గొప్ప కుటుంబంలో, ఇంత గొప్ప కులములో, ఇంత గొప్ప విధానంలో ఉన్నాను, ఇప్పుడు యేసుబాబు దగ్గరికి వస్తే వెలివేస్తారేమో, సమాజము తక్కువ చూపు చూస్తుందేమో, సమాజము నన్ను తక్కువ చేసి మాట్లాడుతుందేమో, సమాజంలో నేను గుర్తు లేని వాడిగా మిగిలిపోతానేమో. చెప్పండి, సమాజము అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది కానీ సమాజంలో నుండి వెలివేయబడుదురేమని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని ఎక్కువగా అపేక్షించిరి. వింటారా, అపోస్తలుడైన పౌలు, నాకు కావాల్సింది మనుషుల మెప్పు కాదు, ఈరోజు పొగుడుతారు రేపు తిడతారు, ఈ మెప్పు కాదు, నాకు దేవుడి మెప్పు కావాలనుకుంటారు. ఇక్కడ పరిసయ్యులకు భయపడి అధికారులు మంచి పదవిలో ఉన్నవారు, మంచి స్థాయిలో ఉన్నవారు ఏం చేశారు తెలుసా, సమాజానికి భయపడి, ప్రజలకు భయపడి ఏం చేశారు తెలుసా, వారి స్థితిని విడిచిపెట్టలేక, వాళ్ళకున్న హోదాను విడిచిపెట్టలేక, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యం విడిచిపెట్టలేక, వారికి ఉన్న పేరును విడిచిపెట్టలేక, యేసుక్రీస్తును విడిచిపెట్టి ప్రజలను సంతోషపెట్టడానికి లోకంలో కలిసిపోయారంట. వారు ఏం చేశారు తెలుసా, దేవుని సంతోషపెట్టక ప్రజలు సంతోషపెట్టారంట. ఈరోజు కొన్ని పరిస్థితులలో ఏ పరిస్థితికి ఆ పరిస్థితులు గొడుగు పడుతున్నావేమో.
విడిచిపెట్టి బిడ్డ యేసు నామములో. మనుషుల సంతోషం కోసం కాదు, దేవుడి సంతోషం కోసం. చెప్పండి, అది చెప్పండి. చెప్దామా, నేను ముగిస్తున్నా. ఎవరి సంతోషం? నాది చెప్పండి. మనుషుల సంతోషం కాదు. చెప్పండి, నాది చెప్పండి. మనుషుల సంతోషం కాదు. నేను చర్చికి వెళ్తే నన్ను తక్కువ చూస్తారేమో, తెల్ల డ్రెస్ వేసుకొని వెళ్తే ఏదనుకుంటారేమో, యేసుబాబులో కలిసిపోయావు అనుకుంటారేమో అని కొంతమంది ఏం తెలుసా, అధికారులు వెళ్ళిపోయారంట, చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోయారంట, మంచి మంచి స్థాయిలో ఉన్నవారు యేసుని విడిచి వెళ్ళిపోయారంట. కానీ ఈ వ్యతిరేకతల మధ్యలో కూడా అపోస్తలుడైన పౌలు క్రీస్తు కోసం నిలబడ్డాడు. గౌరవాన్ని, చెప్పండి, గౌరవాన్ని, పదవిని, అతని స్థాయిని ప్రభు పాదాల దగ్గర పెట్టి క్రీస్తుని మహిమపరిచాడు. అక్కడితో ఆగిపోలేదు. ఆఖరికి వాటిని విడిచిపెట్టడమే కాదు, తలను కూడా ప్రభుకి ఇచ్చేశాడు. తల నరికి వేయబడి చంపబడ్డాడు. అక్కడికి చెప్దామా? ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? కనీసం ఈరోజు 5 చెప్దాం అనుకున్నా, 4 చెప్పాను. ప్రభు చిత్తం అయితే దీన్ని వచ్చే వారం కూడా నేను కంటిన్యూ చేస్తాను. చేతుదామా? ప్రభు చెబుతున్నాడు, సమాజానికి భయపడి, ప్రజలకు భయపడి, పరిసయ్యులకు భయపడి, హేళన చేసే వాళ్ళకు భయపడి, యేసుబాబు నమ్ముకున్నావు అని ఇతరులు అంటారు, హేళన చేస్తారని కొంతమంది అధికారులు, మంచి పేరు కలిగిన వారు విశ్వసించారు. కానీ యేసుక్రీస్తుని నిలబడలేక వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమాజానికి భయపడి. ఈరోజు బిడ్డ, నువ్వు సమాజానికి భయపడి యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పడానికి నువ్వు సిగ్గుపడుతున్నావేమో. సమాజానికి భయపడి దాక్కొని దేవుడి మందిరానికి వస్తున్నావేమో. సమాజానికి భయపడి నీ బంధువుల ఎదుట నేను దేవుని నమ్ముకున్నానని నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావేమో. బిడ్డ, గొప్పవాడైన అపోస్తలుడైన పౌలు అన్నిటిని తెగించి అంటాడు. ఆ గలతీయులకు రాసిన పత్రిక 1:10 ఉంటుంది, నేను మనుషుల దేన్ని సంపాదించకూర్చున్నానా, దేవుడి దేన్ని సంపాదించకూర్చున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోవడానైతే దేవుని సేవకుడిని కాకయ్యేపోదును. ప్రభువుని నమ్ముకున్న మనం అందరము దేవుని సంతోషపరిచే వారిగా మార్చబడదుము గాక, క్రీస్తును సంపాదించుకునే వారిగా మార్చబడదుము గాక, ప్రభు కోసం ప్రయాసపడే వారిగా మార్చబడదుము గాక. యేసు నామములో మనలో ఉన్న ప్రతి విరుద్ధం యేసు నామములో విడిచిపెట్టి క్రీస్తు కోసం సాక్షులుగా బ్రతుకుదుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. యేసు నామములో జయము కలుగును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్కసారి కళ్ళు మూసుకొని హల్లెలూయా. అందరం ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. మనందరం ప్రభు సన్నిధిలో ఒక్కసారి కళ్ళు మూసుకొని 2 చేతులెత్తి అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులు కుర్చీల మీద కూర్చొని లేచినబడి ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని 2 చేతులకు ఆశ పెట్టి ప్రభుతో చెబుదాము ఒక మాట. యేసయ్యానికి స్తోత్రాలని ప్రతి ఒక్కరం నోరు తెరిచి, ప్రభు కోసం వారు ఏవేవి విడిచిపెట్టారు, భక్తులు విడిచిపెట్టినవి, భక్తిహీనులు విడిచిపెట్టలేనివి, ఇళ్లను కుటుంబాలని విడిచిపెట్టారు, అన్నదమ్ములను అక్కచెల్లని విడిచిపెట్టారు, హల్లెలూయా, వలలు విడిచిపెట్టారు, వారికి సంబంధించినమని విడిచిపెట్టారు. అబ్రహాము తన దేశమును, తన ప్రజల్ని, సొంత ప్రాంతాన్ని విడిచి ప్రభు చూపించిన ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. 2 చేతులు ఎత్తి ఒక్కసారి, నీతో సాగుతాను ప్రభు అని అందరూ నోరు తెరిచి చెబుదామా? నీతో సాగుతాను ప్రభు. కొందరైతే నా బంగారము నా యేసయ్యే, నాకు సంబంధించినవని నా యేసయ్య అని అన్నిటిని విడిచి ప్రభు కోసం పరిగెత్తారు. నోరు తెరిచి ఒకసారి చెబుదామా? నీతో నేను సాగుతాను యేసయ్య. చెబుదాను నోరు తెరిచి, నీతో నేను సాగుతాను ప్రభు. వెనకున్న పరిస్థితులు మరిచి, అయ్యా నీతో నేను సాగుతాను, బ్రతుకుట నీ కోసమే. చెబుదాం ప్రభుకు సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెబుదాం నోరు తెరిచి, బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా.
నీవే నాలో జీవించు. కళ్ళు మూసుకొని యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా అడుగుదాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక వేరు బ్రతుకుట నీ కోసమే మరణమైతే నాకిక వేరు. చప్పలు కొడుతూ ఏ క్షణమైనా ఏ దినమైనా నీకోసమే జీవించదా. శ్రమలైన శోధన ఇరుకులైన ఇబ్బందులైనా అందరూ చప్పలు కొడుతూ ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే జీవించేదా. చప్పలు కొడుతూ గట్టిగా ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే జీవించేదా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలో సాగెదనయ్యా. ఊపిరి ఉన్నంత సేవలో సాగే అందరూ చప్పలు కొడుతూ సేవలో సాగెదనయ్యా. యేసయ్యా యేసయ్యా అడుగుదాం. యేసయ్యా నా యేసయ్యా అడుగుదాం. మోచేసి సమస్తమును విడిచిపెట్టారు, ఇళ్ళను విడిచిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, కుటుంబాలు విడిచిపెట్టారు, పిల్లలు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు. యేసయ్యా యేసయ్యా లోకములోన నిందలు నాపై రాలై రూవిన రంపాలై కోసిన అందరం చప్పలు కొడుతూ ఆత్మలో పాడదాం. లోకములోన నిందలు నాపై రాలై రూవిన రంపాలై కోసిన రాజులైనా అధిపతులైనా ఉన్నది అయినా రాబోవునవైనా అధిపతులైనా ఉన్నది అయినా రాబోవునవైనా నీదు ప్రేమ నుండి ఏది ఎడబాపదయ్యా. నీదు ప్రేమ నుండి ఏది ఎడబాపదయ్యా. ఏది ఎడబాపదయ్యా. యేసయ్యా అందరం యేసయ్యా విడిచిపెడతానని పాపముని విడిచిపెట్టు. యేసయ్యా 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 పేతురు యోహానులు కుటుంబాలు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, స్నేహితులు విడిచిపెట్టారు, ఓ పిల్లల్ని విడిచిపెట్టారు, ధనాన్ని విడిచిపెట్టారు, గౌరవాన్ని విడిచిపెట్టారు, పదవులు విడిచిపెట్టారు, సమస్తమును విడిచి విడిచిపెట్టే స్థితి, విడిచిపెట్టకుండా పాప విడిచిపెట్టకుండా
స్థితి విడిచిపెట్టాడు. జక్కయ్య లాగా, అబ్రహాము లాగా, పేతురు లాగా, యోహాను లాగా, పౌలు లాగా ఘనమైనవి క్రీస్తు నిమిత్తమై పెద్దగా చేసుకున్నారు. ఓరి బల బల బాబా శబర బాబా 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 ఓరి ఖబర బలతుర. ఏవేవి లాభకరై ఉన్నాయో, ఏవేవి ప్రయోజనకరమైనయో, ప్రపంచపు దృష్టిలో ఘనమైనవి, ప్రపంచపు దృష్టిలో పేరుగలవి, ప్రపంచ దృష్టిలో గొప్ప గొప్పవి, కానీ క్రీస్తు నిమిత్తమై ప్రపంచము గొప్పగా భావించేవి, ప్రపంచము ఘనంగా భావించేవి, ప్రపంచం గౌరవపడే విధమైనటువంటివి క్రీస్తు నిమిత్తమై పెంటగా ఎంచుకున్నారు. సమస్తమును విడిచిపెట్టేశారు. బిడా, చిన్న చిన్న బలహీనత విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నావా? గొప్ప గొప్పవి వారు విడిచిపెట్టారు నీకోసం. గొప్ప గొప్పవి త్యాగం చేశారు మనము క్రీస్తులో బ్రతకడానికి. నువ్వు వాక్యం అర్థమవుతా 2 చేతులతో ఒకసారి చెప్పు, ప్రభు నేను విడిచిపెడతాను ప్రభు. జక్కయ్య విడిచిపెట్టాడు. అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నానో 4 గంటలు ఇస్తాను ప్రభు, నా ఆస్తి సగం బీదలకు ఇస్తాను ప్రభు, క్షమించు యేసయ్యా. వారు ప్రభు దగ్గర పాదాల దగ్గర పడ్డారు. బిడ్డ, యవనస్తులు ముఖము చిన్నబుచ్చుకొని ఏడుస్తూ సరి చేయబడాలని ఇష్టం లేక అదే పరిస్థితిలో బ్రతుకుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. ప్రభు దగ్గరికి రాలేదు. ఈరోజు ప్రభు నుంచి దూరం చేస్తున్నది ఏది నీ జీవితంలో ఉండకూడదు. నా ప్రభు కోరుతున్నాడు, ప్రభు కోరుతున్నాడు. ఓ హల్లెలూయా. ప్రభు కోరుతున్నాడు బిడ్డ. ప్రభుకి ఇష్టం లేదు నీలో ఉండకూడదని ప్రభు కోరుతున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని 2 చేతులకు ఆశ పెట్టి ప్రభునితో మాట్లాడి ఉంటే, ఒక్కసారి వలలు విడిచారు. జీవనోపాధి, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, కుటుంబాన్ని, ఇళ్ళని అన్ని విడిచిపెట్టి యేసయ్య ఉంటే చాలు. పేరిచ్చే బెన్యాము గోత్రం, ఘనతనిచ్చే హెబ్రీ వంశం, ధర్మశాస్త్రం బాగా పఠించినటువంటి పరిసయ్యుల గుంపు క్రీస్తు నిమిత్తమై నిందారహితుడిగా, నేరము మోపలినటువంటి వ్యక్తిగా పౌలు నిలబడ్డాడే. నువ్వు క్రీస్తు కోసం నిలబడుతున్నావా? యేసు నామములో జయము కలుగునుగాక. వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో నూరతలుగా ఫలించునుగాక. కృపలతో, మేలులతో తృప్తిపరిచి, బలపరిచి, నడిపించి, సహాయము చేసి దీవించమని, బలపరిచి ఆశీర్వదించమని, వాక్యం నూరతలుగా ఫలింపు దయచేయమని యేసు క్రీస్తు నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, చిన్న నామకరణం ఉంది. అది అయిపోయిన తర్వాత మనం బలారాధనకి అందరూ సిద్ధపడండి. పాపకి చిన్న నామకరణం. ఒకసారి పాపం తీసుకుని నేను